Okay. So yesterday we have seen various problems in LCM and HCF, and ఇవాళ మనం like there have been few practice problems also which we discussed in WhatsApp. So today let's move on to the next topic, which is divisibility. So ఇవాళ divisibility గురించి, then sum and total number of factors. So ఈ కాన్సెప్ట్స్ గురించి మెయిన్ చూద్దాం. Okay. So divisibility again, divisibility by 3, divisibility by 5, avanni we'll learn in the next lesson. But at a high level, divisibility lo manaku main telusukovalsina oka chinna concept undi. Okay, so మీరు మామూలుగా స్కూల్లోనే చదువుంటారు. సో ఎనీ నెంబర్, ఓకే, ఇంటీజర్ I could be denoted as a product of దీని కోషంట్ అంటాం అండ్ సమ్ నెంబర్ ప్లస్ రిమైండర్. ఓకే, మనకు ప్యూర్లీ డివిజబిలిటీ భాషలో మాట్లాడాలంటే డివిడెండ్ ఈజ్ ఈక్వల్ టు డివైజర్ ఇంటూ కోషంట్ ప్లస్ రిమైండర్. ఓకే, అండ్ రిమైండర్ వాల్యూ షుడ్ బి ఇన్ బిట్వీన్ 0 and n. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ 3ని 5తో డివైడ్ చేస్తే, సారీ 3 1s are 3, ఇక్కడ రిమైండర్ 2 ఉంటుంది కాబట్టి, సో 5 కెన్ బి రిప్రజెంటెడ్ యాజ్ 3, ఇది డివైజర్. సో 5 is represented 3 into 1, which this is quotient plus remainder, which is 2 here. Okay, సో అంటే ఇది చాలా సింపుల్, బట్ ఎందుకు ఇప్పుడు చెప్తున్నాను అంటే, ఫర్ రిమైండర్ షుడ్ ఆల్వేస్ బి, ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, రిమైండర్ షుడ్ ఆల్వేస్ బి ఏ పాజిటివ్ నెంబర్. ఓకే, సో రిమైండర్ అనేది 0 కంటే ఎక్కువ ఉండాలి, అండ్ ఈ నెంబర్ ఏదైతే ఉందో దీనికంటే తక్కువ ఉండాలి. ఓకే, సో మనకు పాజిటివ్ నెంబర్స్ డివైడ్ చేసేటప్పుడు we will not have this issue. ఒకవేళ 34 ఇలా ఉంటే 6 5s are 34. సో దీన్ని మనం ఎలా చూపిస్తాం, 34 is equal to 6 into 5 plus 4. Okay, but we will have an issue when we are doing minus 34 by 6. So minus 34 by 6 ante దీన్ని minus 6 into 5 plus 4 minus 4, or for example 6 into దీన్ని కొంచెం మార్చాలంటే 6 into minus 5 minus 4 అంటే ఇది చూపించవచ్చు, there is no issue, but this is not in this format. సో minus 34 by 6 కి రిమైండర్ ఎంత అంటే -4 అని చెప్తే రాంగ్ అవుతుంది. సో ఇట్ షుడ్ బి, నేను చెప్పినట్టు ఏంటి, రిమైండర్ షుడ్ ఆల్వేస్ బి ఎ పాజిటివ్ నెంబర్. ఓకే, సో దీన్ని మన అంటే ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ టు షో యూ ద ప్రూఫ్ ఆఫ్ దిస్. -6 + 6 తీసుకున్నాం అనుకోండి, సో 6 into ఇది -6 అవుతుంది ప్లస్ 2. ఓకే, సో రిమైండర్ విల్ బి 2. సో ఎప్పుడు మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, నెగిటివ్ నెంబర్స్ ని డివైడ్ చేసేటప్పుడు, ఓకే, రిమైండర్ కూడా పాజిటివ్ లోనే ఉండాలి. ఓకే, సో ఎక్కడన్నా మనకు ఇలాంటి ప్రాబ్లం ఏదైనా వస్తే, బికాస్ బై డిఫాల్ట్ రిమైండర్ అంటే ఎంత మిగిలింది అనేది, సో అది నెగిటివ్ లో ఉండలేదు ఎప్పుడు, ఇట్ షుడ్ బి ఓన్లీ ఇన్ పాజిటివ్. ఓకే, సో మీరు ఒకవేళ -34 ని ఈ ఫార్మాట్ లో కనుక రిప్రజెంట్ చేస్తే, విచ్ ఇస్ ద రెగ్యులర్ డివిజిబిలిటీ రూల్, ఇట్ వుడ్ బి, ఇక్కడ n ఎంతతో డివైడ్ చేస్తున్నారు, 6. ఓకే, 6 into ఈ q ఏదైతే ఉంటుందో దట్ ఈస్ -6 + 2. అదే 34 అంటే 6 into 5 + 4. ఓకే, ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. అంటే ఫ్రాంక్లీ స్పీకింగ్ ఎక్కువ సినారియోస్ రాకపోవచ్చు, బట్ దెర్ మైట్ బి ఫ్యూ కేసెస్ వేర్ దే లాస్ట్ లైక్ వాట్ ఈస్ ద రిమైండర్ అండ్ ఆల్. సో అప్పుడు ఇది గుర్తుపెట్టుకోండి, రిమైండర్ షుడ్ బి ఆల్వేస్ పాజిటివ్ అని గుర్తుపెట్టుకోండి, ఇట్ విల్ బి వెరీ ఈజీ. ఓకే, సో ఆర్ఎల్స్ అంటే మీరు ఒక షార్ట్ కట్ లో గుర్తుపెట్టుకోవాలంటే, ఇప్పుడు 6 into 5 + 4 కాబట్టి -34 అంటే అది నెక్స్ట్ నెంబర్ కాబట్టి, దీని నెక్స్ట్ నెంబర్ కి నెగిటివ్ చేసి
ఇది ఈ డివైజర్ తోటి అంటే సబ్ట్రాక్ట్ చేస్తే మనకు వస్తుంది 6 - 4 వస్తుంది. బట్ ఇది షార్ట్ కట్ తో గుర్తు పెట్టుకోవాల్సినంత కాంప్లెక్స్ విషయం కాదు కాబట్టి ఐఎమ్ డైరెక్ట్లీ గివింగ్ యూ ద రూల్స్. ఓకే, ఎస్ చెప్పండి. -4 అంటే దాన్ని +6 గా రిమైండర్ అనుకోవచ్చు కదా సార్? అదే -4 అంటే +2 అనుకోవచ్చు, +6 కాదు. ఎందుకంటే మనం 6 తో డివైడ్ చేస్తున్నాం కదా. మీరు చెప్పింది కరెక్టే. సో కానీ -4 అంటే +2 అనుకోవచ్చు. ఎందుకంటే అది -4 దేనికి అయింది? 6 కదా అయింది. సో ఇప్పుడు మీరు ఇది నెంబర్ లైన్ అనుకోండి. ఓకే, వీటి మధ్యలో గ్యాప్ 6 ఉంది అనుకోండి. ఓకే, సో ఏదో ఒక నెంబర్, ఓకే లెట్స్ సే 40 అనుకుందాం. ఓకే, 40కి ముందు 30 మైనస్ అనుకుందాం, ఎందుకంటే మనం మైనస్ మాట్లాడుతున్నాం కదా. సో ఇది -34 అవుతుంది, ఇది -46 అవుతుంది అనుకోండి. ఇప్పుడు మీరు చెప్పింది కరెక్టే. ఇప్పుడు -4 అంటే ఎటు వెళ్ళాలి? ఇటు పక్క వెళ్ళాలి. ఓకే, సో మనం ఏమన్నా అంటే ఇది ఇలా కాదు, ఈ గ్యాప్ ఏదైతే ఉందో అంటే 6 - 4, ఎందుకంటే అది రిమైండర్ అనేది పాజిటివ్ ఉండదు. జనరల్ గా మనం పాజిటివ్ లైన్ తీసుకున్నప్పుడు, పాజిటివ్ ఇంటీజర్స్ తీసుకున్నప్పుడు రిమైండర్ ఏమొస్తుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 40 ఉంది అనుకోండి, మీరు 6 తో డివైడ్ చేశారు. ఓకే, సో అదేమో మనకి ఇక్కడ 36 దగ్గర ఆగుతుంది. ఈ ఎక్స్ట్రాది 4 అంటే రిమైండర్ అనేది ఎప్పుడు మనకు ఈ రైట్ డైరెక్షన్ లో ఉండాలి. సో ఇక్కడ కూడా మీరు చెప్పింది కరెక్టే. సో ఇక్కడ -4 ఉంది కాబట్టి -4 అనేది రిమైండర్ అవ్వదు, రిమైండర్ అనేది పాజిటివ్ అవ్వాలి. సో మనం ఏం చేసుకున్నాం అంటే ఇది కాదు, ఇది తీసుకొని ఏదైతే డిఫరెన్స్ ఉందో +2 దాన్ని రిమైండర్ కింద చెప్తున్నాం అనమాట. అర్థమైందా? ఓకే సార్. ఓకే, సో ఇప్పుడు వన్ ఆఫ్ ద మెయిన్ టాపిక్ అంటే మనం LCM HCF ఇప్పటిదాకా చదివాం కాబట్టి మీకు ప్రైమ్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటి అవన్నీ గుర్తున్నాయి. అంటే అది బేసిక్స్ కాబట్టి నెక్స్ట్ మనకు దీని మీద వచ్చే క్వశ్చన్స్ ఏంటంటే సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అండ్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్. ఓకే, ఇది పెద్ద కాంప్లెక్స్ ఏం కాదు, సింపుల్ విషయంలో మనం విల్ ట్రై టు అండర్స్టాండ్ వాట్ ఇట్ ఈస్. ఒక చిన్న నెంబర్ తీసుకుందాం ఫస్ట్. ఓకే, అంటే ఈ డెఫినేషన్ చూడకండి, మనం ఫస్ట్ కాన్సెప్ట్ అర్థం చేసుకుని విల్ ట్రై టు అండర్స్టాండ్ ద డెఫినేషన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 12 ఉంది అనుకోండి. ఓకే, 12 అంటే 2² × 3. ఓకే, సో దీని ఫ్యాక్టర్స్ ఏంటండి జనరల్ గా మీకు అంటే నేను కొన్ని ప్రీవియస్ కాన్సెప్ట్స్ కొంచెం రివైజ్ చేస్తున్నా. సో 12కి అని అంటే మనం జనరల్ గా ఫ్యాక్టర్స్ ఫాస్ట్ గా తెలియాలంటే దీని ఏ 2 స్క్వేర్ రూట్స్ మధ్యలో వస్తుంది? 9, 16. ఓకే, 9, 16 మధ్యలో వస్తే సో దాని అంటే 9 అంటే 3². అంటే ఎవరైనా ఫస్ట్ టైం అటెండ్ అవుతే మళ్ళీ జస్ట్ రిపీట్ చేస్తున్నా. సో 9 అంటే 3². ఏదైనా నెంబర్ ఒక ఫ్యాక్టర్స్ తెలియాలంటే ట్రై టు ఐడెంటిఫై ద స్క్వేర్ రూట్ ఆఫ్ ద నెక్స్ట్ పర్ఫెక్ట్ స్క్వేర్. సో 16 ఒక స్క్వేర్ రూట్ ఏంటి? 4. సో 4 నుంచి చూసుకుంటూ వెళ్దాం. ఓకే, అండ్ ఒకటి వస్తే రెండోది వచ్చేస్తుంది మనకు. ఎప్పుడు ఫ్యాక్టర్స్ ఏంటంటే ఒక సెట్ ఒకవేళ అంటే స్క్వేర్ రూట్ అది ఒకవేళ స్క్వేర్ అవుతే మనకు ఆడ్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, అదే పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతాయి, లేకపోతే మనకు ఈవెన్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో అందులో మనం ఏంటంటే సగం ఫ్యాక్టర్స్ తెలిస్తే మిగతా సగం తెలిసిపోతుంది. ఓకే, సో 4 × 3, 4 తర్వాత 3 ఆల్రెడీ కవర్ అయిపోయింది, సో ఇగ్నోర్ చేద్దాం. 2 ఫ్యాక్టర్ దాని 1 × 12. ఓకే, సో ఇప్పుడు వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఫర్ 12? 1, 2, 3, 4, 6, 12. ఓకే, కరెక్ట్? ఓకే, సో ఇప్పుడు మన క్వశ్చన్స్ ఎలా వస్తాయంటే నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 12 అని అంటే 1, 2, 3, 4, 5, 6 ఇదొక ఆన్సర్. సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అంటే ఈ మొత్తం కలిపితే ఎంత, ఇలాంటివి కూడా వస్తాయి. అంటే మనకి ఇప్పుడు చిన్న నెంబర్ కాబట్టి మనం డైరెక్ట్ గా చేయగలుగుతున్నాం. బట్ ఇఫ్ దేర్ ఆర్ బిగ్గర్ నెంబర్స్ దెన్ ఐ విల్ టెల్ యూ హౌ టు డూ ఇట్. ఓకే, బట్ జస్ట్ మనం కాన్సెప్ట్ కోసం ఇప్పుడు 12 + 10, 22, 25, 27, 28. ఓకే, సో మనకు సమ్ ఎంత? 28. నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఎంత? 6. ఓకే, సో దీన్ని మనం ఇలా రెగ్యులర్ గా క్యాలిక్యులేట్ చేయకుండా మనం ఏం చేయొచ్చు అంటే ఇంకో దేర్ ఇస్ ఎ బెటర్ వే ఆఫ్ డూయింగ్ ఇట్. ఓకే, ఫస్ట్ సమ్ ఎలా వచ్చింది? ఇప్పుడు 1 అంటే ఇవన్నీ పెద్దగా రాస్తున్నా, 3, 4, 6, 12 ఇవి కదా ఫ్యాక్టర్స్.
ఓకే, సో 1 అంటే ఏంటి? 2 to the power of 0 into 3 to the power of 0. ఇవి ఏంటంటే ఈ రెండు ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటి కాంబినేషన్స్ ద్వారా వచ్చిన నెంబర్స్. అంటే ప్రైమ్ అనేవి ఏంటంటే బేసిక్. మీరు ఒకవేళ సైన్స్ ప్యారలెన్స్ లో చెప్పాలంటే ప్రైమ్ నెంబర్స్ అనేవి ఆటమ్స్. ఓకే, ఈ మిగతా ఫ్యాక్టర్స్ అన్ని మాలిక్యూల్స్. సో వీటి వేరియస్ కాంబినేషన్స్ లో వచ్చేవే ఈ ఫ్యాక్టర్స్ అన్నమాట. అవి ఎలా వచ్చాయి అనేది మనం చూద్దాం. ఇప్పుడు ఈ 2, 3 ద్వారానే ఈ మిగతావన్నీ వచ్చాయి, యాక్చువల్ ఫ్యాక్టర్స్ అన్ని వచ్చాయి. ఓకే, ఇది అంటే క్లియర్ గా అర్థమైంది. ఈ కాన్సెప్ట్ అర్థం అవుతే మీకు ఈ మొత్తం సబ్జెక్ట్ అంతా మీకు ఎంత ట్విస్ట్ చేసి ఇచ్చినా యూ విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ఇట్. ప్రైమ్ ఫ్యాక్టర్స్ అనేవి బేసిక్ ఎలిమెంట్స్ అన్నమాట. అంటే దే ఆర్ లైక్ ఆటమ్స్. ఓకే, దానికి ఇంకా దాన్ని డివిజిబుల్ మనం చేయలేం. 2, 3, 5, 7, 11, 13 అలాగా ప్రైమ్ ఫ్యాక్టర్స్ అని. ఇవేవైతే జనరల్ గా ఫ్యాక్టర్స్ ఆఫ్ 12 అంటామో దే ఆర్ నథింగ్ బట్ దే ఆర్ మేడ్ అప్ ఆఫ్ దీస్ 2 ప్రైమ్ ఫ్యాక్టర్స్. ఓకే, ఎలాగా అనంటే ఫర్ దే ఆర్ రేస్డ్ బై డిఫరెంట్ పవర్స్. ఓకే, సో ఈ 2 మన 2 తీసుకోకుండా 3 తీసుకోకుండా ఉంటే 1 విచ్ ఇస్ కామన్. సెకండ్ ఎలా వచ్చింది? ఒక 2 తీసుకున్నాం కానీ 3 తీసుకోలేదు, అది ఇది వచ్చింది. మూడోది ఎలా వచ్చింది? ఒక 3 తీసుకున్నాం కానీ 2 ఏం తీసుకోలేదు. ఓకే, ఇది ఎలా వచ్చింది? ఇక్కడ 2 2లు ఉన్నాయి. ఓకే, 2 2లు తీసుకున్నాం కానీ 3 తీసుకోలేదు. ఇది ఎలా వచ్చింది? ఒక 2 తీసుకున్నాం, ఒక 3 తీసుకున్నాం. ఇది ఎలా వచ్చింది? 2 2లు తీసుకున్నాం, ఒక 3 వచ్చింది. ఓకే, సో మీరు కనుక ఈ ప్యాటర్న్ కనుక అబ్జర్వ్ చేస్తే ఓకే, ఈ అన్ని ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో మన ఇది మాక్సిమం లిమిట్, వేరియస్ కాంబినేషన్స్ అన్నమాట. సో దీస్ ఆర్ నథింగ్ బట్ ద కాంబినేషన్స్ ఆఫ్, అంటే ఇప్పుడు 2 స్క్వేర్ కాబట్టి 2 స్క్వేర్ దాకా వెళ్దాం. 3 ఏమో ఓన్లీ 1 ఉంది కాబట్టి 3 దాకా వెళ్దాం. ఓకే, సో ఈ మన ఫ్యాక్టర్స్ ఏవైతే వచ్చాయో ఓకే, దిస్ ఈస్ నథింగ్ బట్ ఇక్కడ 3 కాంబినేషన్స్ పాసిబుల్, ఇక్కడ 2 కాంబినేషన్స్ పాసిబుల్. 3 into 2 6. ఓకే, ఈ కాన్సెప్ట్ అర్థమైందా? బిఫోర్ ఐ ప్రొసీడ్ ఏదైనా డౌట్ ఉంటే ఇప్పుడే అడిగేయండి. ఓకే, సో ఈ ఫస్ట్ దెన్ మళ్ళీ అంటే జస్ట్ రిపీట్ చేస్తున్నా. సో 2 ఈ రెండు కలిపితే ఇది వచ్చింది. ఇది ఎలా వచ్చింది? ఈ రెండు కలిపితే వచ్చింది. ఇది ఎలా వచ్చింది? ఈ రెండు కలిపితే వచ్చింది. ఇది ఎలా వచ్చింది? దిస్ వన్ అండ్ దిస్ వన్. ఇది ఎలా వచ్చింది? దిస్ వన్ అండ్ దిస్ వన్. అండ్ ఇది ఎలా వచ్చింది? దిస్ వన్ అండ్ దిస్ వన్. ఓకే, సో ఇప్పుడు సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అని అంటే మనం ఏం చెప్పొచ్చు? సో ఇది మల్టిప్లై, ఇది మల్టిప్లై, అన్నిటితో మల్టిప్లై అవ్వాలి, ప్లస్ అన్ని యాడ్ చేయాలి. ఓకే, సో సమ్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ అంటే 2 to the power of 0 ప్లస్ 2 to the power of 1 ప్లస్ 2 స్క్వేర్. అంటే ఒక ఫ్యాక్టర్ మాక్సిమం ఎంత వరకు ఉందో మనం 0 నుంచి స్టార్ట్ చేసుకొని అక్కడ దాకా వెళ్ళాలి. ఓకే, ఇంటూ 3 to the power of 0 ప్లస్ 3 to the power of 1. ఓకే, సో ఇది సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఒక ఫార్ములా. ఓకే, ఇది ఏమవుతుంది? ఇది నథింగ్ బట్ ఇందాక మనం ఏదైతే రివర్స్ ఆర్డర్ లో వెళ్ళామో అదే అవుతుంది. ఈ రెండు. సో మనకేంటి? ఈ 3 ఫ్యాక్టర్స్ వస్తాయి. 2 to the power of 0 తో ఉన్న ఫ్యాక్టర్స్ ఏంటి? ఇది ఈ రెండు వస్తాయి. ఓకే, 2 to the power of 1 తో ఉన్న ఫ్యాక్టర్స్ ఏంటి? ఇది. ఓకే, 2 స్క్వేర్ ఇంటూ 3 0 అంటే ఇది వస్తుంది. 2 స్క్వేర్ ఇంటూ 3 అంటే ఇది వస్తుంది. ఓకే, సో సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అంటే ఇప్పుడు మనం ఈ లైన్ చదువుదాం. ఫర్ ఈచ్ ప్రైమ్ ఫ్యాక్టర్ అంటే ఒక్కొక్క ప్రైమ్ ఫ్యాక్టర్ కి యాడ్ ఆల్ ద పాసిబుల్ వాల్యూస్ వెన్ రేస్డ్ ఫ్రమ్ 0 to their maximum power. ఓకే, సో ఈచ్ దానికి మనం ఏం చేసాం? 0. ఇది నా సొంత డెఫినేషన్, మీకు ఎక్కడ దొరకదు. బట్ hopefully I have written it in the right way which you could understand. So each prime factor ki add all the possible values when raised from 0 to their maximum power. ఇక్కడ maximum power ఎంత ఉంది? 12 లో 2 స్క్వేర్ దాకా ఉంది. సో 0 నుంచి 2 స్క్వేర్ దాకా అలా అన్ని రేస్ చేస్తూ అవన్నీ యాడ్ చేసి ప్రతిదానికి అలా చేయాలి. ఫర్ ఈచ్ ప్రైమ్ ఫ్యాక్టర్ అంటే 2కి అలా చేస్తాం, 3కి అలా చేస్తాం, ఇంకో 5 7 క్యూబ్ ఎలా ఉంటే అన్నిటికీ అలా యాడ్ చేసుకుంటూ పోయి ఆ ఇండివిజువల్ ఏవైతే ఉన్నాయో ఆల్ సచ్ కాంబినేషన్స్ ని మనం అలా మల్టిప్లై చేస్తే వాట్ ఎవర్ వి గెట్ ఈస్ ద సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్. ఈ కాన్సెప్ట్ క్లియర్ గా ఉందా? ఆర్ డూ యూ వాంట్ మీ టు రిపీట్ ఎనీథింగ్ అగైన్?
సార్ రిపీట్ చేయండి సార్ ఇంకో సార్. ఓకే, సో ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఓకే, మీరు ఒక నెంబర్ ఇవ్వండి నాకు, మీరే ఇవ్వండి, ఒక 2 digit నెంబర్ ఇవ్వండి, సో దట్ ఇట్స్ ఈజియర్ ఫర్ మీ టు ఎక్స్ప్లెయిన్. ఒక కాంపోజిట్ నెంబర్ 42 సార్. 42. ఓకే, సో 42 అనేది ఏ స్క్వేర్స్ మధ్యలో వచ్చింది? 36 and 49. గుడ్. ఓకే, సో మనం ఇక్కడ 42 నుంచి మొదలు పెడతాం. సింగిల్ ఎరేస్ బటన్ ఉంటే బాగుండు. ఓకే, సో 42, సో మనకు అది 6 square 7 square మధ్యలో వచ్చింది. సో లెట్స్ గో ఫ్రమ్ 7. సో 7 తో డివిజిబుల్ అయితే 7 6 42. ఓకే, 6 అంటే ఆల్రెడీ కవర్ అయిపోయింది కాబట్టి లెట్స్ ఇగ్నోర్ దట్. 5 తో అవుతుందా? అవ్వదు. 4 తో అవుతుందా? అవ్వదు. 4 తో అవ్వాలంటే ఏంటి? 40 అవుతుందా? అవ్వదు. సో 3 అండ్ 3 తో అవుతుందా? సార్ అవుద్ది. 2 తో అవుతుందా? So, అండ్ 1 తోటి అవుతుంది. 20. ఓకే, సో ఇప్పుడు మనకు దీనికి వచ్చిన ఫ్యాక్టర్స్ ఏంటి? 1 2 3 6 7 14 21 42. ఓకే, సో అండ్ దీన్ని మనం బేస్ ఫామ్ లో చూద్దాం. ఓకే, రెండు ప్యారలల్ గా చేద్దాం. ఓకే, 2 21 3 into 7 అంటే 2 into 3 into 7. ఓకే, ఇది దీని ప్రైమ్ ఫ్యాక్టర్స్. సో ఇవేమి దే హ్యావ్ నాట్ బీన్ రైస్ టు ఎనీ పవర్, బట్ ఇట్స్ ఓకే, ఫైన్. సో ఇప్పుడు మీకు నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఎన్ని వచ్చాయి? సారీ, ఫస్ట్ సమ్ చూద్దాం. ఓకే, సమ్ చేస్తే 42 plus 21 63, 63 plus 14 77, 77 plus 7 84, 84 plus 6 90, 93, 95, 96. ఓకే, ఐఎమ్ హోపింగ్ ఇట్స్ కరెక్ట్. మీరు ఒకసారి చెక్ చేయండి. ఓకే, సమ్ ఈస్ 96. ఓకే, నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8. ఓకే, సో నేనేమంటున్నానంటే ఇప్పుడు ఈ 1 అనేది ఏంటి? ఓకే, ఇక్కడ ఓకే, ఇప్పుడు మీరు 3 నెంబర్స్ చూపెట్టారు కాబట్టి ఇట్ విల్ బి మీ కాన్సెప్ట్ ఇంకా క్లియర్ గా అర్థమైపోతుంది. లెట్ మీ షో దిస్. ఓకే, సో మన రివర్స్ ఆర్డర్ లో వెళ్దాం. ఓకే, ఇప్పుడు మనకున్న ఫ్యాక్టర్స్ ఏంటి? 2 3 7 కదా. సో 2 ఎక్కడ నుంచి స్టార్ట్ అయింది? ప్రతి 0 నుంచి స్టార్ట్ అయ్యి ఈ రెండు కాంబినేషన్స్ పాసిబుల్. 3 ఈ రెండు, 7 ఈ రెండు. ఓకే, ఇప్పుడు 1 అంటే ఏంటి? ఇక్కడ ఈ 1 అంటే 2 to the power of 0 అంటే ఇది 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 ఈ మూడు మల్టిప్లై చేస్తే వచ్చేది 1. ఓకే, 2 అంటే ఏంటి? 2 to the power of 0 into 3 to the power of 0 into 7 to the power of 0. అంటే 0 అంటే 1 అని, అంటే మనం ఆ ఫ్యాక్టర్ చేయట్లేదు అని. ఓకే, సో మనకు 3 అంటే 2 to the power of 0, 3 to the power of 1 into 7 to the power of 0. 6 అంటే ఒక 2 తీసుకుంటాం, 3 తీసుకుంటాం, కానీ 7 తీసుకోవట్లేదు. ఓకే, 7 అంటే 2 తీసుకోవట్లేదు, 3 తీసుకోవట్లేదు, 7 తీసుకుంటున్నాం. 14 అంటే ఒక 2 తీసుకుంటున్నాం, 3 తీసుకోవట్లేదు, 7 తీసుకుంటున్నాం. నెక్స్ట్ మనకేంటి? 21. ఓకే, నేను ఈ ఫ్యాక్టర్స్ చూస్తున్నాను. ఓకే, సో 21 అంటే ఏంటి? 2 తీసుకోవట్లేదు, 3 తీసుకుంటున్నాం, 7 తీసుకుంటున్నాం. 42 2 తీసుకొని 3 తీసుకొని 7 కూడా తీసుకుంటే 42. సో మీకు చూస్తే all these factors we can represent as a combination of ఇవి. కరెక్ట్? సో ఇప్పుడు ఈ నెంబర్ ఎలా ఫామ్ అయింది? ఫర్ ఎగ్జాంపుల్ 2 3 ఎలా ఫామ్ అయిందంటే ఇది 2 into 3 into 7. ఓకే, ఇలా అనుకుందాం. ప్రస్తుతానికి ఒకటే ఉంది. ఓకే, రెండో నెంబర్ ఎలా ఫామ్ అయింది? 2 into అంటే ఒక 2 ఉండాలి, 3 0 ఇగ్నోర్ చేయాలి. అంటే 2 to the power of 1 ఉంటుంది, into 3 into 7 అవ్వాలి. ఓకే, దాన్ని మనం ప్లస్ చేస్తున్నాం దీనికి. ఓకే, సో ఈ నెంబర్ ఇట్లా ఫామ్ అయింది. ఇప్పుడు మూడోది 2 to the power of 0 అది ఆల్రెడీ ఇక్కడ మనం రాసాం. 3 ఉండాలి. 3 మనం ఇప్పటిదాకా కన్సిడర్ చేసుకోలేదు కదా. సో 3 చేస్తే అది మనం ప్లస్ చేస్తున్నాం కాబట్టి ఇది సమ్, కాబట్టి ఇది ప్లస్ చేస్తే
మనకి ఈ నెంబర్ వచ్చింది. అంటే ఇది సారీ 2 to power of 0 3 into 7 multiplying దాదా 6 అంటే 2 కన్సిడర్ చేయాలి. 2 into 3 ఉంది, ఇది 7. సో మనం ఇది రాసినప్పుడు ఇది కూడా కవర్ అయిపోయింది, ఎందుకంటే దిస్ మల్టిప్లికేషన్ ఇస్ ఫర్ దిస్ కంప్లీట్ థింగ్. ఓకే, దాని తర్వాత ఏంటి 2 to power of 0 3 to power of 0 into 7 to the power of 1. సో 2 to power of 0 into 3 to the power of 0 ఉంది, కానీ 7 ఇంకా మనం కన్సిడర్ చేయలేదు కాబట్టి అండ్ అది యాడ్ చేయాలి కాబట్టి ఇక్కడ ఇది రాసుకుందాం. ఓకే, సో ఇది రాసుకోవడం వల్ల ఏమైంది, వేరే కాంబినేషన్స్ కూడా మనకు సెట్ అయిపోయాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 7 ఇది 14 తీసుకుంటే 2 to the power of 1 into 3 to the power of 0 into 7. 21 తీసుకుంటే 2 to the power of 0 ఇది మల్టిప్లై చేసి ఇది మల్టిప్లై చేస్తే మనకు వచ్చేది 21. ఇది మల్టిప్లై చేస్తే మనకు వచ్చేది 42. సో క్లియర్ గా రాసుకోవాలంటే సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 42 అంటే ఏంటి అని మనం రాసుకోవాలంటే డైరెక్ట్ గా మనం సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 42 అంటే మనకు దానికి వచ్చిన ఈ ప్రైమ్ నెంబర్స్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏంటి 2 3 and 7 అండ్ దే ఆర్ ఈచ్ టు ద పవర్ ఆఫ్ 1 కాబట్టి మనం ఇంటూ అంటే ఫర్ ఈచ్ ప్రైమ్ ఫ్యాక్టర్ యాడ్ ఆల్ ద పాసిబుల్ వాల్యూస్ వెన్ రేస్డ్ ఫ్రమ్ 0 to their maximum power. సో ఇలా మనం ప్రూవ్ చేసిన ఏదైతే మెథడాలజీ ఉందో దాంట్లో వచ్చిన ఆన్సర్ ఏంటి 2 to the power of 0 into 3 to the power 2 to the power of 1 plus 3 to the power of 0 plus 3 to the power of 1 into 7 to the power of 0 plus 7 to the power of 1. ఇది నథింగ్ బట్ ఈ ఇండివిజువల్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ని వాటి మాక్సిమం పవర్ ఎంత ఉందో అది చూసుకొని 0 to ఆ మాక్సిమం పవర్ ఉన్న వచ్చే ఫ్యాక్టర్స్ అన్ని యాడ్ చేసి అండ్ ఈచ్ ఇండివిజువల్ అలా యాడ్ చేసి అన్ని మల్టిప్లై చేస్తేనే మనకు వచ్చేది సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 42. సో మనకి ఇందాక 96 వచ్చింది. ఐ హోప్ ద ఎడిషన్ ఈస్ రైట్. లెట్స్ సి ఇది ఎంత 1 plus 2 అవుతుంది 3. ఓకే, ఇంటూ 1 plus 3 4 ఇంటూ 1 plus 7 8. సో 8 4s are 32, 32 3s are 96. సో మీరు ఏదైతే సమ్ చేసుకున్నారో అదే వచ్చింది కదా. ఓకే ఓకే సార్, అర్థమైందా? ఎస్ సార్, గాట్ ఇట్ కదా. ఓకే, ఇంకొకటి రెండోది ఇప్పుడు ఓకే మనం సమ్ ఆఫ్ లోనే ఉందాము. నెక్స్ట్ స్లైడ్ లో టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అంటే మీకు ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ 8 వచ్చింది. అది కూడా ఎలా వచ్చింది అంటే అది వెరీ ఈజీ అన్నమాట. ఇప్పుడు ఇవన్నీ డిఫరెంట్ కాంబినేషన్స్ లో మనం మల్టిప్లై చేసాం కదా. అంటే జస్ట్ ఇక్కడ టచ్ చేస్తాం, మళ్ళీ డీప్ గా నెక్స్ట్ దాంట్లో చెప్తాను. సో ఇక్కడ ఎన్ని ఫ్యాక్టర్స్ కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి 2, ఇక్కడ ఎన్ని ఫ్యాక్టర్స్ కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి 2, ఇక్కడ ఎన్ని ఫ్యాక్టర్స్ కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి 2. సో 2 2s are 4, 4 2s are 8. సో టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అంటే 8. ఓకే, సో మనం ఇంకో పెద్ద నెంబర్ది చూద్దాం సో దట్ యూ బికమ్ మోర్ కంఫర్టబుల్ విత్ ఇట్. ఓకే, ఏమైనా డౌట్స్ ఉన్నాయి ఇంత లోపల? మనం ఇప్పుడు 240కి ట్రై చేద్దాం. సో మనకి ఇది జస్ట్ అంటే మనకు కాంబినేషన్స్, పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ అంటే ఇప్పుడు 2 అగైన్ ఎక్స్ప్లెయిన్ 240తో చేస్తే మీకు కొంచెం క్లియర్ గా అవుతుంది. బిగ్ నెంబర్ కదా, సో అన్ని కాంబినేషన్స్ వస్తాయి. కానీ ఇలా చెప్పాను కదా, మీరు ఆ ఎనాలజీ మాత్రం మైండ్ లో పెట్టుకోండి. కీప్ దట్ ఎనాలజీ ఇన్ యువర్ మైండ్. లైక్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆర్ నథింగ్ బట్ ఆటమ్స్. అంటే మీకు సే ఒక 2 2లు ఒక 3 5లు ఇచ్చాను అనుకోండి, వీటన్నిటితోటి ఏ కాంబినేషన్ పాసిబుల్ చూస్తే అవే ఫ్యాక్టర్స్. అంతకు మించి ఫ్యాక్టర్స్ అంటే ఏంటి అంటే ఇంకా వేరే కాన్సెప్ట్ ఏమీ లేదు. ఓకే, ఇవి బేసిక్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అంటే బేసిక్, ఇంకా దానికి చిన్నగా మనం వెళ్ళలేం, ఇంకా దాన్ని డివైడ్ చేయలేం. ఓకే, సో మీకు వచ్చే ఫ్యాక్టర్స్ అన్ని ఏంటంటే ఈ ఉన్న ఐటమ్స్ తోటి చేసే రకరకాల కాంబినేషన్స్ ఏవైతే ఉంటాయో అవే దే ఆర్ ద కంప్లీట్ సెట్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్. జస్ట్ ఒకటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అది అంటే 0 అనేది కూడా ఉంటుంది. ఓకే, నేను మీకు ఒక సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 రెడ్ బాల్స్ 3 బ్లూ బాల్స్ ఇచ్చి రకరకాల కాంబినేషన్స్ లో ఇవి అరేంజ్ చేయండి అంటే ఏంటంటే రకరకాల కాంబినేషన్స్ ఏంటి పాసిబుల్ అని అంటే 1 బ్లూ బాల్ 2 బ్లూ బాల్స్ 3 బ్లూ బాల్స్ 1 బ్లూ 1 రెడ్ 1 బ్లూ 2 రెడ్, ఇలా రకరకాల కాంబినేషన్స్ ఏమొస్తే వస్తాయో సో మీరు
ఈ మన ప్రైమ్ ఫ్యాక్టర్స్ అంటే కూడా అంతే. ఒకవేళ 5 2s ఉన్నాయి, 3 5s ఉన్నాయి అనుకుంటే మన రకరకాల కాంబినేషన్ లో వచ్చేవే ఆర్ డిఫరెంట్ ఆల్ ద అదర్ ఫ్యాక్టర్స్ అండ్ వాటి సమ్ చేస్తున్నాం అంతే. ఓకే, సో లెట్స్ ట్రై టు డూ 240 అండ్ అంటే సమ్ బిగ్గర్ నెంబర్ తీసుకుని 240కి చేద్దాం ఎలా వస్తుందో, అండ్ దెన్ వీల్ ట్రై టు సీ వాట్ సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఇస్. ఓకే, అండ్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి లాస్ట్ లో, క్యాట్ క్వశ్చన్స్, సో వీల్ ట్రై టు సీ. ఓకే, సో 240 ఓకే, దీని ప్రైమ్ ఫ్యాక్టర్ నాకు సంబడి వాలంటీర్ ఎలా చేయాలో, దేంతో డివైడ్ చేయాలి? 2 120 సార్, గుడ్, మళ్ళీ 260 సార్, ఓకే, మళ్ళీ 340 సార్, 230 సార్. ఎనీవే ఓకే, సో 310 సార్, 215 అన్న చెప్పొచ్చా లేకపోతే 310 అన్న 310 చెప్పొచ్చు? అని చెప్పొచ్చు, 35 సార్. ఓకే, సో దీనికి మనకి ఏమొచ్చింది? 2 to the power of 4 into 3 into 5. గుడ్, సో ఇప్పుడు దీని సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అని అంటే 2 to the power of 0 plus 2 to the power of 1 plus 2 to the power of 2 plus 2 to the power of 3 plus 2 to the power of 4 bracket 3 to the power of 0 into plus 3 to the power of 1 and bracket 5 to the power of 0 plus 5 to the power of 1. Good. So it is sum of the factors. Okay, so let's add this. Okay, 1 plus 2 plus 4 plus 8 plus 16. Okay, so 16 plus 8 24 32 complete, it is 32. Okay, 32 I 1 second, ఇది odd ఉంది కదా, I don't think it will be 32. ఒక్క నిమిషం, 24 28 30 31. Sorry, okay. 30. Okay, so 3 plus 1 4 into 5 plus 6. 1. Okay, so it will be 31 into 24. Okay, సో జస్ట్ అంటే మీరు ఎవరిదైనా ఫస్ట్ క్లాస్ అయితే వేదిక్ మ్యాథమెటిక్స్ అని మేము ఫస్ట్ లో స్పీడ్ మ్యాథ్స్ ఒకటి చేసాం, వేర్ వి విల్ డూ క్విక్ క్యాలిక్యులేషన్ ఆఫ్ ప్రొడక్ట్స్. 754. Okay, 240 into 30, 24 into 30 plus 24. I hope. Yeah, good. So so అదొక మెథడ్. But Vedic mathematics, just I wanted to touch upon it. Okay, so Vedic mathematics lo mana entante first even sorry, once add cheste 4 avutundi, so 4 3s are 12. దాని తర్వాత ఏంటంటే ఈ మన టెన్స్ ప్లేస్ లో E1 E10, దాని తర్వాత E1 E10, అండ్ మీరు అంటే యూట్యూబ్ లో వీడియోస్ మేము అప్లోడ్ చేసాం, అండ్ ఈవెన్ ఇన్ ద యాప్ ఇఫ్ యు ఆర్ సబ్స్క్రైబ్డ్ యూ విల్ గెట్ దట్. సో ద టెన్స్ ప్లేస్ లో వచ్చేదంటే 4 1s are 4, sorry, 4 3s are 12 plus 6, which is 18. Okay, మనకు వేరేది ఎందుకు వస్తుందో we'll see. Okay, 4 3s are 12 plus 2 14. Sorry, ఇది చేయాలి. 4 3s are 12 plus 2 14, ఇందులోకి వచ్చింది 15, and 3 2s are 6 plus 7. Okay, 754, correct. Okay, sir. So అంటే just Vedic mathematics I just wanted to revise it, but so ఇలా 31 ఇలా ఉన్నప్పుడు the easier would be what you have said. So 24 3s is 72, so it will be 720 plus 24, 754, 730 plus 24, it will be 750. Yeah, so ఇది sum అన్నమాట. So this is how we find out the sum. Okay, so next దాని ఇది అర్థమైందా కాన్సెప్ట్, సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్? Clear sir, crystal clear it is. Okay, ఇప్పుడు నెక్స్ట్ సేమ్ అంటే ఓకే, ఐ థింక్ ఐ హావ్ యాడెడ్ ఏ డిఫరెంట్ వన్. బట్ ఇప్పుడు ఏంటంటే నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఎన్ని ఉన్నాయి అని అంటే మనం ఏం చేసాం, ఈ 240కి ఒకసారి చేద్దాం. నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఎన్ని ఉంటాయి అని అంటే 5 into 2 into 2. గుడ్, 5 into 2 into 2 is 20 ఫ్యాక్టర్స్. ఓకే, సో మనం ఏం చేసాం, ఈచ్ ఇండివిజువల్ పవర్ ఏదైతే ఉందో దానికి ఒక్కొక్కటి యాడ్ చేయాలి. ఓకే, 4 plus 1 చేసాం. ఇక్కడ సారీ, ఇక్కడ 1 ఉంది కాబట్టి 1 plus 1 1 plus 1, ఈ మూడిటి కాంబినేషన్ తీసుకుంటే 5 into 2 into 2 which is 20. ఓకే,
సో నౌ దట్ ఇట్స్ క్లియర్, ఇది మనం ఫాస్ట్ గా చేద్దాం. ఓకే, మనకు ఒకసారి రివైజ్ అయిపోతుంది. సో 40 10 to 5. సో డైరెక్ట్ ఇక్కడ నుంచే మనం 4 into 2 8. ఓకే, సో 2 cube into 5, సో మన 3 plus 1 4 3 plus and 1 is 4, 5, 1. 1 plus 1 is 2. యా, గుడ్. సో అర్థమైందా అందరికి? Clear, sir. ఓకే ఓకే, 1 second, let me see. ఎవరో డ్రాప్ ఆఫ్ అయిపోయారు. ఓకే, ఫైన్. సో ఇప్పుడు మనకు దీని మీద ఒక చిన్న అంటే సమ్ అండ్ టోటల్ సమ్ అండ్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అనేది మనకు క్లియర్ అయిపోయింది. ఇప్పుడు వాడు ఏం అడగచ్చు అంటే సమ్ అండ్ నెంబర్ ఆఫ్ ఈవెన్ ఫ్యాక్టర్స్, అంటే ఓన్లీ ఈవెన్ నెంబర్స్ తీసుకుంటే ఎంత ఉంటుంది. ఓకే, ఇప్పుడు మీకు ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఇలా 12 లో మనకు వచ్చిన ఫ్యాక్టర్స్ ఏంటి, 1 2 3 4 6 12 ఇవి వచ్చాయి కదా. వాడు ఏమడిగాడు ఇప్పుడు సమ్ అండ్ నెంబర్ ఆఫ్ ఓన్లీ ఈవెన్ ఫ్యాక్టర్స్, అంటే ఓన్లీ ఈవెన్ ఫ్యాక్టర్స్ తీసుకుంటే వీటి సమ్ ఎంత ప్లస్ టోటల్ నెంబర్ ఎన్ని ఉన్నాయి. సో ఈ కేసులో మనకి ఎంత, నెంబర్ ఏమో 4 వచ్చింది అండ్ సమ్ ఏమో 12 12 24. ఓకే, 1 తీసేస్తే 1 ఏంటమ్మా, 1 రిమూవ్ చేస్తే సార్ 1 రిమూవ్ చేయాలి, కానీ 3 కూడా రిమూవ్ చేయాలి కదా. సో అంటే మీరు చెప్పింది ఆల్మోస్ట్ కరెక్టే, బట్ 1 అనేది ఎక్కడ రిమూవ్ చేయాలని చెప్తాను. ఓకే, సో ఇప్పుడు దీనికి ఇప్పుడు ఇలాంటిది ఏదైనా వచ్చింది అనుకోండి, ఇలాంటి అంటే మీరు ఒక నెంబర్ వచ్చి బట్ ఇఫ్ యూ హ్యావ్ యునో డిస్టిల్డ్ ఇట్ టు ద ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఇలా వచ్చింది అనుకోండి, జనరల్ గా మనం సమ్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ అంటే ఏంటంటాం, 2 to the power of 0 1 2 cube, ఓకే, into 3 to the power of 0 plus 3 to the power of 1 plus 3 square plus 3 cube plus 3 to the power of 4. ఇది and then you understand what we'll do for 5 and 5 square. ఇక్కడ 7 ఏమో 4 కాంబినేషన్స్ వస్తాయి, 7 square plus 7 cube. సో ఇక్కడ మనకు వాడు ఏం అడిగాడు, ఓన్లీ ఈవెన్ అడిగాడు. ఈవెన్ అడిగాడంటే ఇట్స్ వెరీ సింపుల్. ఓకే, ప్రతి ఈవెన్ నెంబర్ అంటే ఒకవేళ ఒక నెంబర్ ఉంటే అందులో ఈవెన్ నెంబర్ అయితే దానికి 2 అనేది ఈస్ ద డిసైడింగ్ ఫ్యాక్టర్. ఓకే, సో 2 అనే సో ప్రతి ఫ్యాక్టర్ లో 2 ఉంటే దెన్ దట్ ఈస్ నథింగ్ బట్ అన్ ఈవెన్ ఫ్యాక్టర్. కరెక్ట్, ప్రతి ఇండివిజువల్ దాంట్లో ఇప్పుడు 2 4 6 12 లో ఇవన్నీ దే ఆర్ డివిజిబుల్ బై 2. ఓకే, సో ఈవెన్ నెంబర్ అంటే దే ఆర్ నథింగ్ బట్ దే ఆర్ డివిజిబుల్ బై 2. సో మనం ఏం చేస్తామంటే ఇందులో ఈ 2 to the power of 0 అనేది ఏంటి సినారియో, 2 to the power of 0 అంటే whenever there is no impact of 2, all those things, all those combinations whichever is having 2 to the power of 0 are nothing but they are odd factors. కరెక్ట్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 3 అన్నాం అనుకోండి, ఇక్కడ 3 అంటే ఎలా వచ్చింది, ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేసులో 2 square into 3 కదా 12. సో 3 అనేది ఎలా వచ్చింది, 2 తీసుకోకుండా 3 ఒక్కసారి తీసుకుంటే 3 వచ్చింది. కరెక్ట్, 1 ఎలా వచ్చింది, 2 తీసుకోకుండా 3 తీసుకోకుండా ఉంటే 1 వచ్చింది. సో మీరు చూస్తే ఆల్ ఆడ్, ఫర్ ఎగ్జాంపుల్ సే దేర్ ఇస్ సమ్ అదర్ నెంబర్ వేర్ సే 7 ఉంది అనుకోండి. ఓకే, అది ఎలా వచ్చి ఉండొచ్చు, 2 to the power of 0 plus 7 to the power of 1. మేబీ దేర్ మైట్ బి సమ్ అదర్ థింగ్ ఆల్సో విచ్. ఓకే, సో మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే 2 ఒక ఇన్ఫ్లుయెన్స్ లేకపోతే, అంటే 2 కనుక మనం 0 పెట్టుకుంటే దోస్ ఫ్యాక్టర్స్ ఆర్ నథింగ్ బట్ ఆడ్ ఫ్యాక్టర్స్. సింపుల్, అంతేనా. 2 లేకపోతే చాలు, నాకు అది ఆడ్ ఫ్యాక్టర్ నాకు తెలిసిపోతుంది. 2 ఒక ఇన్ఫ్లుయెన్స్ వస్తే అది ఈవెన్ ఫ్యాక్టర్ అయిపోతుంది. ఈ పాయింట్ అర్థమైందా? ఓకే, సో ఇప్పుడు దీని సమ్ ఆఫ్ ఈవెన్ ఫ్యాక్టర్స్, సమ్ అండ్ నెంబర్ ఆఫ్ ఈవెన్ ఫ్యాక్టర్స్ అంటే ఈ సమ్ లో ఈ 2 to the power of 0 తీసేస్తే అయిపోయింది, అంతే. సో ఎప్పుడైనా సమ్ ఆఫ్ ఈవెన్ ఫ్యాక్టర్స్ అని అంటే 2 లో మాత్రం 0ని తీసుకోకుండా, అంటే ప్రతి ఫ్యాక్టర్ కి లో 2 ఒక ఇంపాక్ట్ ఉండేటట్టు చూసుకొని మిగతావన్నీ యాజ్ ఈజ్ గా రాసేసుకుంటే దిస్ ఈస్ నథింగ్ బట్, అంటే పైన ఏముందో అదే రాస్తాం, సో జస్ట్ టు సేవ్ టైం. సో దిస్ ఈస్ నథింగ్ బట్ సమ్ ఆఫ్
ఈవెన్ ఫ్యాక్టర్స్. ఓకే, నేను ఒక 2 to the power of 0 ఒక ఇంపాక్ట్ తీసేస్తున్నా. ఈ మొత్తం సమ్ ఇది తీసేస్తే నాకు వచ్చేది ఏంటి? మిగతా అన్నిట్లో there is an impact of 2 to the power of 2 square, 2 cube ఉంది. ఓకే, మిగతా అన్ని కాంబినేషన్స్ we are still keeping them intact. We are only removing this 2 to the power of 0. So this is nothing but sum of even factors. కాన్సెప్ట్ అర్థమైందా? 2 to the power of 0 ఒక్కటి తీసేస్తే మనకు వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎగ్జాంపుల్లో 2 cube into 3 to the power of 4 into 5 square into 7 cube ఉంది కదా. సో దీంట్లో సమ్ ఆఫ్ ఈవెన్ ఫ్యాక్టర్స్ అని వస్తే మీరు ఇలా చేయండి. ఓకే, సో దిస్ విల్ బి 1 + 4 + 8 ఇంటూ వాట్ ఎవర్. సో 1 + 3 + 9 + 27 + 7 3 are 21 3 to 6 81 plus 1 + 5 + 25 into 1 + 7 + 49 + 343. సో ఇలా చేసేస్తే సారీ ఇక్కడ 2 పెట్టాలి. 2 to the power of 0 తీసాం కదా. 2 to the power of 1 నుంచి. సో దిస్ ఇస్ నథింగ్ బట్ సమ్ ఆఫ్ ఈవెన్ ఫ్యాక్టర్స్. సో మనకి ఇక్కడ మనం ఏం చేసాం? టోటల్ సమ్ అంటే సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అని అంటే ఇక్కడ 1 + 2 + 4 + 8 వచ్చేది. బట్ సమ్ ఆఫ్ ఓన్లీ ఈవెన్ ఫ్యాక్టర్స్ అన్నాడు కాబట్టి, అంటే ఓన్లీ ఈవెన్ నెంబర్స్ కనుక్కోవాలి కాబట్టి ఈ 1 అనేది తీసేసి ఈ మిగతాది పెట్టాం. ఓకే, కాన్సెప్ట్ క్లియర్ అయిందా? ఆర్ డు యు వాంట్ మీ టు రిపీట్ ఇట్ అగైన్? హలో, ఎస్ సార్, క్లియర్ సార్. క్లియరా? ఓకే, సో ఇప్పుడు ఓకే, ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఈవెన్ ఫ్యాక్టర్స్ అని అడిగారు అనుకోండి. ఓకే, సేమ్ దీనికి నెంబర్ ఆఫ్ ఈవెన్ ఫ్యాక్టర్స్. ఓకే, ఇలా మనకు 12 ఎన్ని వచ్చాయి? నెంబర్ మనకు 4 వచ్చాయి. 1 2 4 6 12. ఓకే, సో నెంబర్ ఆఫ్ ఈవెన్ ఫ్యాక్టర్స్ అంటే నథింగ్ బట్ ఇక్కడ ఏమైంది? ఒక నెంబర్ తగ్గింది. ఓకే, సో 2కి మనం ఇంతకుముందు నార్మల్గా ఇప్పుడు ఈ నెంబర్ వచ్చి దీని నెంబర్ ఆఫ్ టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అని అడిగాం అనుకోండి. మీరు ఏం చేశారు ఇందాక? నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అంటే అన్ని ఒక్కొక్క దాంతో రైస్ చేశారు కదా. సో 2 to the power of 3లో ఇక్కడ 3 ఉంది కాబట్టి ఇది 4 ఇంటూ ఇదేమో 5 ఇంటూ ఇక్కడ 2 ఉంది కాబట్టి 3, ఇక్కడేమో 3 ఉంది కాబట్టి 4. ఓకే, సో నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అంటే దిస్ ఈస్ వాట్ వీ హ్యావ్ అప్రోచ్. 5 4s are 20 into 4 3s are 12, which is 240. ఓకే, సో 240 నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి ఇందులో. ఇప్పుడు నేను ఏం అడిగాను? నెంబర్ ఆఫ్ ఈవెన్ ఫ్యాక్టర్స్ అంటే ఇందులో ఎన్ని, ఈ మొత్తం 240 నెంబర్స్ ఉన్నాయి. గుడ్, అందులో ఎన్ని ఈవెన్ నెంబర్స్ ఉన్నాయి? అప్పుడు మనం ఏం చేసాం? సమ్ములో ఈ 2 to the power of 0 ఇంపాక్ట్ తీస్తాం. అంటే ఒక ఫ్యాక్టర్ ఇక్కడ తక్కువ అయిపోయింది. సో మనం ఏం చేయాలంటే ఓన్లీ 2కి ఏదైతే ఉందో అది ఒకటితో రైస్ చేస్తాం కదా ప్రతిసారి, అది రైస్ చేయకుండా అది యాజ్ ఇట్ ఈస్ గా రాసేసుకొని మిగతావన్నీ రైస్ చేయాలన్నమాట. అర్థమైంది ఇది నేను ఇప్పుడు ఏం చెప్పాను? ఓకే, సో దిస్ ఈస్ నథింగ్ బట్ సో నెంబర్ ఆఫ్ ఈవెన్ ఫ్యాక్టర్స్ అన్నమాట. ఓకే, సో 3 3s are 9 plus 5 4s are 20, 180. ఓకే, సో లేకపోతే ఈ 240ని కూడా మీరు ఇంకా ఈజీగా అంటే 240ని 4తో డివైడ్ చేసి మళ్ళీ 3తో యాడ్ చేసుకోవాలి. బై 4 ఇట్ విల్ బి 60. 63s are 180. ఓకే, సో నెంబర్ ఆఫ్ ఈవెన్ ఫ్యాక్టర్స్ ఇది. నెంబర్ ఆఫ్ ఆడ్ ఫ్యాక్టర్స్ ఏముంటది? ఆబ్వియస్లీ 240 ఉన్నాయి, అందులో 180 ఈవెన్ ఉంది. ఆడ్ ఫ్యాక్టర్స్ ఎన్ని ఉంటాయి? 60. ఓకే, సో అంటే 2 to the power of 0 మనం ఇందాక తీసాం కదా. సో ఆడ్ ఫ్యాక్టర్స్ అంటే జస్ట్ అంటే 2 to the power of 0 ఒక్కటే ఉంచి మిగతా 2 అన్ని తీసేస్తే వచ్చేది మనకు సమ్ అండ్ నెంబర్ ఆఫ్ ఆడ్ ఫ్యాక్టర్స్. సో సమ్ ఆఫ్ ఆడ్ ఫ్యాక్టర్స్ అంటే దాని రివర్స్ అన్నమాట. అక్కడ చేసిన దాంట్లో ఏదైతే మనం తీసేసామో ఆ ఒక్కదాని ఇంపాక్ట్ ఉంచుకొని మిగతావన్నీ యాజ్ ఇట్ ఈస్ గా ఉంచేస్తే మనకు వచ్చేది ఆడ్ ఫ్యాక్టర్. సో ఈ కేసులో ఏమవుతుందంటే 2 to the power of 0 ఇంటూ అంటే 2 to the power of 1 2 స్క్వేర్ 2 క్యూబ్ వాటి ఇంపాక్ట్ మనం తీసేసాం.
ఓకే అండ్ into 7 to the power of 0 equals 2 to the power of 7 cube. Okay, so this is nothing but sum of odd factors. ఎందుకంటే ఇవన్నీ ఆడ్ నెంబర్స్ ఒకటి మల్టిప్లై అవుతున్నాయి ఒకదానికి ఒకటి. సో ఆడ్ ఇంటూ ఆడ్ ప్రోడక్ట్ ఆఫ్ ఆడ్ నెంబర్స్ ఈజ్ ఆడ్. ఓకే, సో మీకు వచ్చే అన్ని కాంబినేషన్స్ విల్ బి ఆడ్ నెంబర్స్ ఓన్లీ అండ్ వాటి సమ్ చేస్తున్నాం. అండ్ నెంబర్ ఆఫ్ ఆడ్ ఫ్యాక్టర్స్ అని అంటే ఏం చేయాలి ఇక్కడ? సో దీని ఇంపాక్ట్ ఎంత? చెప్పండి. We can take it as 1 and then 5 into 3 into 4. ఓకే, ఎంత వచ్చింది? 15 for the 60. ఓకే, సో ఇది మీకు ఇందాక సేమ్ నెంబర్ కి మీకు ఇందాక ఏదైతే వచ్చిందో అంటే ఈవెన్ నెంబర్స్ తీసుకున్నారు, సో ఆడ్ క్యాలిక్యులేట్ చేస్తారు, ఇది అనమాట. ఓకేనా? Okay. ఓకే, సో ఇప్పుడు అంటే మీరు ఆడ్ కి ఈవెన్ కి ఏదైతే కాన్సెప్ట్ అప్లై చేసామో సేమ్ అదే అప్లై చేయాలి ఇంకా. అంటే ఇప్పుడు వేరే కండిషన్స్ ఎలా వస్తాయని అంటే ఫైండ్ ద సమ్ అండ్ ద నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 1200 such that the factors are divisible by 15. అంటే 1200 కి కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఓకే, సో 1 2 3 4 6 అలా వెళ్ళి till 1200. ఓకే, బోల్డ్ ఉండొచ్చు. ఓకే, వీటన్నిట్లో find out the factors, there might be some factors in between which are divisible by 15. ఓకే, సో ఇందాక మనం ఆడ్ ఈవెన్ అని అన్నాం, కానీ మనం బేసికల్ గా చేసింది ఏంటి? వీ హ్యావ్ ఫైండ్ అవుట్ ద ఫ్యాక్టర్స్ విచ్ ఆర్ డివిజిబుల్ బై 2 అండ్ వీ హ్యావ్ ఫౌండ్ అవుట్ ద ఫ్యాక్టర్స్ విచ్ ఆర్ నాట్ డివిజిబుల్ బై 2. ఓకే, సో కోర్ కాన్సెప్ట్ అదే. ఓకే, ఇప్పుడు ఏమంటున్నాడు అంటే కొంచెం దానికి ట్విస్ట్ పెట్టాడు. ఏం పెట్టాడు? 15 తో డివైడ్ అవ్వాలి అన్ని నెంబర్స్, ఉన్న ఫ్యాక్టర్స్ లో 15 తో డివైడ్ అయ్యే నెంబర్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటి సమ్ ఏంటి అండ్ అలాంటి ఫ్యాక్టర్స్ ఎన్ని ఉంటాయి. ఓకే, క్వశ్చన్ క్లియర్ గా అర్థమైందా? హలో, Clear కదా? ఓకే, సో ఇందాక మనం చేసిందే మనం 2కి ఏదైతే చేసామో జస్ట్ లెట్ us టేక్ దట్ అప్రోచ్. ఓకే, ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి? వీటి ప్రైమ్ అంటే ఇట్స్ ఆబ్వియస్లీ క్లియర్ అనుకోండి, బట్ జస్ట్ 150 275 3 into 25 5 into 5. ఓకే, అండ్ ప్రతిసారి అంటే నేను ఇప్పుడు క్లాస్ కాబట్టి ఇంత ఫాస్ట్ చెప్తున్నా, బట్ మీరు యాక్చువల్గా అయితే ఇంత టైం వేస్ట్ చేయకూడదు. ఓకే, సో 1200 అనగానే యు నో దట్ ఇట్స్ 12 into 100. 100 is nothing but 10 square అంటే 2 square into 5 square. So this is nothing but 2 to the power of 4 into 3 into 5 square. ఇదని మీరు డైరెక్ట్ చేయాలి. ఇప్పుడు క్లాస్ కాబట్టి అంటే దేర్ మైట్ బి ఫ్యూ పీపుల్ హూ వాంట్ మీ టు డూ ఎట్ ఎ స్లోవర్ స్పీస్, సో ఇలా చేస్తున్నా. క్యాట్ లో మాత్రం డూ ఇట్ లైక్ దిస్. ఓకే, సో 2 to the power of 4 into 3 into 5 square. ఓకే, ఇది 1200. ఓకే, సో ఇప్పుడు మనం అంటే ఫస్ట్ మీకు మామూలుగా సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటి ఎలా రాసుకుంటాం అలా రాసుకొని దెన్ ఐ విల్ షో యూ how we can do only for factors which are divisible by 15. okay, సో ఇందాక మనం ఇప్పుడు ఈ క్వశ్చన్ ఇలా కాకుండా ఓన్లీ సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అని ఇక్కడ దాకా ఉందనుకోండి. ఓకే, సో ఫైండ్ ద సమ్ ఆఫ్ ఈ పార్ట్ తీసేద్దాం ఫర్ టైం బీయింగ్. ఓకే, ఈ పార్ట్ లేదనుకోండి. ఓకే, అప్పుడు మీరు ఎలా చేసేవాళ్ళు? 2 to the power of 0 2 1 2 square 2 cube 2 to the power of 4 into 3 to the power of 0 plus 3 to the power of 1 into 5 to the power of 0 plus 5 1 plus 5 square. This would have been the sum of all the factors. ఇప్పుడు వాడు ఏమంటున్నాడు అంటే అన్నిట్లో ఫైండ్ ద సమ్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ విచ్ ఆర్ డివిజిబుల్ బై 5. ఓకే, ఇందాక మనం ఆడ్ అన్నప్పుడు లేదా ఈవెన్ చేసినప్పుడు మనం ఏం చేసాం? ఈవెన్ ఉండాలంటే 2 to the power of 0 తీసాం, ఎందుకంటే దీని ఇంపాక్ట్ ఉండాలి. ఓకే, ఆడ్ అంటే 2 to the power of 0 దాని ఇంపాక్ట్ ఉండాలి. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం అంటే 15 అంటే ఏంటి? 3 into 5. సో మనం ఏది చేసినా 3 and 5 ఒక ఇంపాక్ట్ ఆ నెంబర్స్ మీద ఉండాలి. ఓకే, అర్థమైందా ఈ కాన్సెప్ట్? మనం ఈవెన్ అంటే ఏం చేసుకున్నాం? 2 వచ్చేటట్టు చూసుకున్నాం. ఆడ్ అంటే 2 ఒక ఇంపాక్ట్ తీసేసాం.
అంటే ఓన్లీ 2 to the power of 0 ఒకటే పెట్టాం. మిగతావన్నీ పెడితే ఈవెన్ అయ్యింది. సో వాట్ వీ హ్యావ్ డన్, ఈవెన్ అన్నప్పుడు 2 ఒక ఇంపాక్ట్ ఉండేటట్టు చూసుకున్నాం, ఆడ్ అన్నప్పుడు 2 ఒక ఇంపాక్ట్ లేనట్టు చూసుకున్నాం. ఇప్పుడు 15 అంటే 3 and 5 వీటి రెండిటి ఇంపాక్ట్ ఉండాలి. అప్పుడే ఆ పెద్ద నెంబర్ ఏదైతే వస్తుందో వీటితో వచ్చే కాంబినేషన్ నెంబర్ ఏవైతే ఉంటాయో దోస్ విల్ బి డివిజిబుల్ బై 15. ఇది అర్థమైందా? ఓకే, గ్రేట్. అంటే 2 cube 2 4 రిమూవ్ చేయాలా సార్? కాదమ్మా, 2 మనం ఉంచుకుంటాం, అన్ని కాంబినేషన్స్ ఉంచుతాం, కానీ 3 and 5 తప్పకుండా Into రావాలి 5. కాబట్టి ఈ 3 to the power of 0 ఒక ఇంపాక్ట్ తీసేస్తాం, అండ్ 5 to the power of 0 ఏదైతే ఉందో దాని ఇంపాక్ట్ కూడా తీసేస్తాం. ఓకే, సో 3 to the power of 0 అంటే 3 లేదు అని, అంటే 3 to the power of 0 అంటే ఇట్స్ నథింగ్ బట్ 3 ఒక ఇంపాక్ట్ తీసేస్తున్నాం. 5 to the power of 0 అంటే 5 ఒక, అంటే ఆ వచ్చే కాంబినేషన్స్ ఏవైతే ఉంటాయో దాంట్లో 5 ఒక కాంట్రిబ్యూషన్ ఏమి ఉండదు అనమాట. సో కానీ మనకు ఇప్పుడు 5 ఒక కాంట్రిబ్యూషన్ తప్పనిసరిగా ఉండాలి కాబట్టి 3 ఒక కాంట్రిబ్యూషన్ కూడా తప్పనిసరిగా ఉండాలి కాబట్టి వీఆర్ రిమూవింగ్ దోస్ ఫ్యాక్టర్స్ ఆర్ దోస్ కాంట్రిబ్యూటర్స్ విచ్ ఆర్ లీడింగ్ టు ద రిమూవల్ ఆఫ్ దోస్ ఫ్యాక్టర్స్. అంటే ఇప్పుడు మీరు ఏ కాంబినేషన్ తీసుకున్నా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2 to the power of 0 తీసుకున్నారు అనుకోండి, 2 to the power of 0 into 3 into 5 ఈ ఫ్యాక్టర్ వస్తుంది. ఓకే, 2 to the power of 0 into 3 to the power of 1 into 5 square, ఈ రెండు కాంబినేషన్ వచ్చాయి. ఇంతకు ముందు ఒకవేళ 3 to the power of 0 5 to the power of 0 ఉండేటప్పుడు ఎలా వచ్చి ఉండేది? ఇట్ వుడ్ హ్యావ్ బీన్ సంథింగ్ లైక్ దిస్. ఈ కాంబినేషన్స్ అన్ని వచ్చేవి కదా, 3 to the power of 1 లేకపోతే ఓన్లీ 3 తీసి 5 ఉంచితే ఈ కాంబినేషన్స్ అన్ని వచ్చేవి కదా. సో ఈ కాంబినేషన్ ఇదేంటి 1, ఇదేంటి 5. 1 డివిజిబుల్ 5 కాదు, 15 కాదు, 5 డివిజిబుల్ బై 15 కాదు. కానీ ఇప్పుడు ఆ రెండు 3 to the power of 0 5 to the power of 0 తీయడం వల్ల ఏమొచ్చింది మనకు? ఇదేమో 15 వచ్చింది, 25 25 3s 75. So 15 is divisible by 15, 75 is divisible by 15. సో అలా ఆల్ కాంబినేషన్స్ లో మనకు డెఫినెట్ గా ఒక 3 and ఒక 5 డెఫినెట్ గా ఉంటాయి. 3 and 5 స్క్వేర్ కూడా ఉండొచ్చు, బట్ విచ్ ఇస్ అగైన్ డివిజిబుల్ బై 15. బట్ మన ఏం చేసామంటే we have ensured that all the factors which are formed they are divisible by 15. ఎందుకంటే ఒక 15 లో ఒక 3 ఉండాలి, ఒక 5 ఉండాలి. సో ఈ కాంబినేషన్ ఎలా తయారు చేసామంటే ఈ 3 to the power of 0 5 to the power of 0 తీయడం వల్ల ఆల్ దీస్ నెంబర్స్, అంటే ఏ కాంబినేషన్ అందులో గ్యారంటీగా ఒక 3 ఉంటుంది, ఒక 5 గ్యారంటీగా ఉంటుంది. ఒకవేళ ఇదే కాకుండా నేను ఒకవేళ అన్ని 75 తో డివిజిబుల్ అవ్వాలి అని ఒకవేళ కండిషన్ కనుక వచ్చింటే, మన క్వశ్చన్ ఒకవేళ 75 అని అడుగుంటే మనం ఏం చేయాలి? 75 అంటే ఎంత? 5 స్క్వేర్ ఇంటూ 3, కరెక్ట్? సో ఇది గ్యారంటీగా ఉండాలంటే అప్పుడు మనం ఏంటి, 5 to the power of 1 కూడా రిమూవ్ చేసేస్తే దెన్ వీ విల్ గెట్ ద సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ విచ్ ఆర్ డివిజిబుల్ బై 75. బట్ బిఫోర్ దట్, అంటే మీకు అర్థమైందా మనం ఏం చేసామో? 15 తప్పకుండా ఉండాలంటే దాన్ని ఏం చేసామో అర్థమైందా? క్లియర్ సార్. ఓకే, అండ్ ఇప్పుడు దీనికే కొంచెం ఎక్స్టెన్షన్ గా వాడు నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్, టెల్ మీ ద నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ విచ్ ఆర్ డివిజిబుల్ బై 15. నాకు సమ్ వద్దు, నాకు నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ కావాలంటే ఏం చేస్తాం? 10 సార్, 5 into 1 into 2. గుడ్, ఎగ్జాక్ట్లీ. సో మీకు అంటే, సో ఐ జస్ట్ వాంటెడ్ టు ఎన్ష్యూర్ దట్ యు అండర్స్టూడ్ ద కాన్సెప్ట్. సో 5 into 2, సారీ 1 into 2. ఓకే, ఈ 2 దీంది, ఈ 2 దీంది, ఈ 1 దీంది. ఓకే, 10 ఫ్యాక్టర్స్. ఓకే, సో అదే మీకు ఒక్కసారి ఇదే, ఇప్పుడు దీంట్లో మీకు ఎలాంటి మోడిఫికేషన్ చేసినా యూ విల్ బి ఏబుల్ టు సాల్వ్ దిస్. ఎందుకంటే మీకు ఇప్పుడు కాన్సెప్ట్ క్లియర్ అయింది. నేను జస్ట్ సమ్ ఆఫ్ ఈవెన్, సమ్ ఆఫ్ ఆడ్, మనం జస్ట్ ఫార్ములాగా 2 to the power of 0 ఉంచాలి, తీయాలి అలా ఉంటే you will not be able to understand these other combinations. Okay, so okay, కొన్ని ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ పెట్టాను. సో మనకి ఇంకా 8 minutes ఉంది కాబట్టి లెట్స్ so this we can complete this one. Okay, so 2450. okay, సో దీని ఆన్సర్స్ నాకు కూడా తెలియదు, విల్ బి సాల్వింగ్ టుగెదర్. ఓకే, సో 2450 కి ఏంటి రకరకాల కాంబినేషన్స్. సమ్ అండ్ నెంబర్ ఆఫ్ ఆల్ ఫ్యాక్టర్స్ అంటే మనకి ఎలా చేయాలో తెలుసు. సమ్ అండ్ నెంబర్ ఆఫ్ ఈవెన్ ఫ్యాక్టర్స్, ఆడ్, డివిజిబుల్ బై 5, డివిజిబుల్ బై 35, డివిజిబుల్ బై 245. ఇది ఒకసారి చేద్దాం. అండ్ ఈవెన్ ఇన్ అవర్ వాట్సాప్, అంటే స్పెసిఫికల్, హలో somebody dropped off. Okay,
ఓకే. సో నవీన్ మీరు డ్రాప్ ఆఫ్ అయ్యారు, ఎక్కడ మిస్ అయ్యారా మధ్యలో? సార్ మధ్యలో కాల్ వచ్చింది సార్. ఓకే ఓకే ఓకే. లేదు, నేను చెప్పింది ఫాలో అయ్యారా లేకపోతే ఏదన్నా మిస్ అయ్యారని? ఓకే ఓకే. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే 2450 ఒకటి తీసుకొని, ఎందుకంటే దిస్ ఈస్ ద లాస్ట్, అంటే దీంతో మనం మొత్తం కంప్లీట్ చేసేచ్చు. వీల్ ట్రై టు సాల్వ్ డిఫరెంట్ వేరియేషన్స్ ఆఫ్ మన క్వశ్చన్స్ ఎలా రావచ్చు అనేది. ఓకే, సో 2450 1225. ఓకే, సో సారీ, ఇట్స్ నాట్ డివిజిబుల్ బై 3. 5 సార్. 5 తోటి చేసేది. 2 4 5 4 9 7 7. ఓకే, సో 2450 అంటే 2 into 5 square into 7 square. ఓకే, సో ఇప్పుడు సమ్ అండ్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్. ఓకే, నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ 18 సార్. సో నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఏంటంటే 3 into 3 into 2. ఓకే, విచ్ ఇస్ 18. ఓకే, సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఎంత? 1 plus 2 3 into 1 plus 5 plus 25 అంటే 31 into 1 plus 7 plus 49 అంటే 57. ఓకే, సో వాట్ ఎవర్ దిస్ ఇస్ ఇది రాసేస్తారు. ఓకే, అండ్ అగైన్ మీకు వేదిక్ మ్యాథమెటిక్స్ ఫాస్ట్ గా చేయాలంటే ఇది 93 అనుకోండి. ఓకే, 7 3s are 21, 9 7s are 63 plus 15 which is 78, 78 plus 2 80, 9 5s are 45, 45 plus 8 is 53. చూడు, చెక్ చేయండి ఒకసారి. ఓకే, ఐ మైట్ బి రాంగ్ ఎందుకంటే ఫాస్ట్ గా చేసాం కాబట్టి, బట్ ఓకే దిస్ ఇస్ ద వన్. సో ఆర్ఎస్ మనం ఈవెన్ అండ్ ఆడ్ లో మనం చూద్దాం. సో సమ్ అండ్ నెంబర్ ఆఫ్ ఈవెన్ ఫ్యాక్టర్స్. సో ఈవెన్ ఫ్యాక్టర్స్ అని అంటే 2 to the power of 0 తీసేస్తాం, దాని ఇంపాక్ట్ తీస్తాం కాబట్టి 1 into 3 into 3. అర్థమైందా? ఆర్ డు యు వాంట్ మీ టు రైట్ ఇట్? సో ఈవెన్ ఫ్యాక్టర్స్ అంటే 2 to the power of 0 plus 2 to the power of 1 5 5 1 plus 5 2 plus 7 to the power of 0 plus 7 to the power 7. ఇది యాక్చువల్గా వచ్చింది. సో ఇక్కడ మనం ఈవెన్ అంటే దీని ఇంపాక్ట్ తీసేస్తున్నాం. ఓకే, సో నెంబర్ ఆఫ్ ఈవెన్ ఫ్యాక్టర్స్ ఎంత ఉంటాయి? 1 into 3 into 3 9. ఓకేనా? ఓకే సార్. ఓకే, సో అండ్ సమ్ ఆఫ్ ఈవెన్ ఫ్యాక్టర్స్. సమ్ ఆఫ్ ఈవెన్ ఫ్యాక్టర్స్ ఎంత? 2 into దీనిలాగా ఎంత వచ్చింది? 31 into 49 50 57. ఓకే, సో 57 into 31 into 2. ఓకే, సో దిస్ ఈజ్ నథింగ్ బట్, అంటే మీరు మళ్ళీ అవంతా చేసుకోకుండా 5301 ని ఇలాగ 3 వచ్చింది కాబట్టి by 3 2 ఇలా చేసేసుకుంటే 7 3s are 21 20 6 3s are 18 ఇది. ఓకే, సో ఇట్స్ నథింగ్ బట్ 7 2s are 14 6 2s are 12 13 7 2s are 14 మళ్ళీ 15 2 1 2 3. ఓకే, ఇది సమ్ అండ్ నెంబర్ ఆఫ్ ఈవెన్ ఫ్యాక్టర్స్. ఓకే, ఆడ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ కోర్స్ మనకి ఇక్కడ వచ్చింది కాబట్టి డైరెక్ట్ గా దీన్ని సబ్ట్రాక్ట్ చేసుకుంటే మనకు వచ్చేస్తుంది. అదర్వైజ్ న్యాచురల్ గా మామూలు మన పద్ధతిలో చేయాలన్నా ఇక్కడ 2 ఇప్పుడు ఓన్లీ 2 to the power of 0 ఒకటే ఉండాలి, అండ్ దీస్ థింగ్స్ విల్ రిమైన్ సేమ్ విచ్ ఈస్ లైక్ 31 and 57. ఓకే, అంటే సమ్ చెప్తున్నా. సో 31 into 57 ఎంత చేసుకుంటే మనకు ఇది వచ్చేస్తుంది. ఓకే, సో అండ్ నెంబర్ ఆఫ్ ఆడ్ ఫ్యాక్టర్స్ అంటే ఇక్కడ ఓన్లీ 1 ఉంది, ఇక్కడ ఎనీవే ఇట్ ఈస్ 3 మళ్ళీ 3 ఉంటుంది కాబట్టి ఇది 9. ఓకే, ఇది కరెక్ట్. సో ఈ మూడు క్లియర్ అయ్యా బిఫోర్ వి మూవ్ ఆన్ టు ద లిటిల్ బిట్ కాంప్లికేటెడ్ వన్స్? yes sir. 5 35. సో ఇప్పుడు వాడు ఏమన్నాడు? సమ్ అండ్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ విచ్ ఆర్ డివిజిబుల్ బై 5. ఓకే, సో డివిజిబుల్ బై 5 అంటే మనం ఏం చేయాలి? వి షుడ్ ఎన్ష్యూర్ దట్ 5 ఒక ఇంపాక్ట్ ఉండేటట్టు చూసుకోవాలి. ఓకే, సో మనకు సమ్ లో 2 to the power of 0 రిమూవ్ చేయాలి. 5. వెరీ గుడ్. సో 5 1 plus 5 square plus 7 to the power of 0 plus 7 to the power of 1 plus 7 square. ఓకే, సో ఇది తీసుకుంటే మనకి ఆన్సర్ వచ్చింది. ఓకే, నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఎన్ని ఉంటాయి? 2 into 2 into
3 అంటే 12 ఉన్నాయి టోటల్ ఫ్యాక్టర్స్. అర్థమైందా? ఇక్కడ 2 ఫ్యాక్టర్స్ 5 to the power of 0 రిమూవ్ చేసాం కాబట్టి ఇంతకు ముందు ఏముండేది 3 ఉండేది, కానీ అది రిమూవ్ చేసాం కదా, సో ఓన్లీ 2 ఉంటుంది. అండ్ వీటివి ఎలాగో 3 ఫ్యాక్టర్స్ ఉంటాయి. అర్థమైందమ్మా? 5 ఎందుకు వచ్చింది, 12 ఎందుకు వచ్చిందో. ఓకే, సేమ్ ఇప్పుడు 35 అంటే మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. సమ్ ఇట్ వుడ్ బి స్ట్రైట్ ఫార్వర్డ్. అంటే 3 ఇంటూ ఇప్పుడు ఇంతకుముందు 30 ఉండేది కాబట్టి 31 ఉండేది, కానీ ఇప్పుడు ఓన్లీ 30 ఉంటుంది. అండ్ అగైన్ ఇట్ విల్ బి 57. ఓకే, మీరు ఆ నెంబర్ రాసుకుంటారు కాబట్టి ఇట్ విల్ బి వెరీ ఈజీ. ఓకే, అండ్ అగైన్ దిస్ ఈస్ ఆల్సో ఈజీ. 90 వచ్చేసింది, 570 మైనస్ 5700 మైనస్ 570 చేస్తే వచ్చేస్తుంది మీకు. ఓకే, విచ్ ఈస్ నథింగ్ బట్ 500 తీస్తే 5130. ఓకే, సో దట్స్ ద ఆన్సర్. అంటే అంటే క్విక్ క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు, బట్ బికాస్ ఎనీవే మీరు ఎలా క్విక్ క్యాలిక్యులేషన్స్ చేస్తున్నారు కాబట్టి ఐఎమ్ నాట్ గెటింగ్ ఇన్ టు దట్. సో 35 అంటే ఏం చేస్తాం? 35 ఒక ఫ్యాక్టర్. 35 అంటే ఇట్స్ నథింగ్ బట్ ఇట్స్ 7 into 5. కరెక్ట్. సో ప్రతి దాంట్లో మనకు 7 and 5 ఒక ఇంపాక్ట్ కావాలి. అంటే 2 to the power of 0 plus 2 to the power of 1 అది అలాగే ఉంచేసి 5 1 5 స్క్వేర్ ఉంచుతాం. కానీ 7 కూడా మనకు ప్రతిసారి కావాలి, అంటే 7 to the power of 0 తీసేస్తాం. ఓకే, దిస్ ఇస్ నథింగ్ బట్ జస్ట్ అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ద ప్రీవియస్ కాన్సెప్ట్. ఓకే, ఇప్పుడు దీని సమ్. ఓకే, బిఫోర్ దట్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఎంత? 2 into 2 into 2 అంటే ఎంత వచ్చింది? 8. సమ్ ఎంత వచ్చింది? 3 into 30 into ఇప్పుడు మనం 7 to the power of 0 తీసేసాం, సో ఇట్ విల్ బి 56. ఓకే, 49 plus 7 which is 56. సో ఇది చేస్తే మీకు ఇది వచ్చేస్తుంది. ఓకే, అగైన్ 90 into 56 which is like ఇంకా ఫాస్ట్ క్యాలిక్యులేషన్ 50 ఎంత? Sorry, sir. 40. 5040. That's 5040. ఇది 35. 56 nines. సో దాని తర్వాత ఏంటి? సమ్ అండ్ దీని ఎక్స్టెన్షన్. ఇప్పుడు సమ్ అండ్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ డివిజిబుల్ బై 245. సో 245 అంటే ఏంటి? మీకు ఒకవేళ ఇలా మనం చేసినప్పుడు గుర్తుండాలి, ఒకవేళ గుర్తు లేకపోతే ఇట్స్ 49 into 5. సో దిస్ ఈస్ నథింగ్ బట్ 7 square into 5. అంతేనా? సో మనకు ప్రతి దాంట్లో 7 square ఒక మినిమం ఒక 7 square ఉండాలి, మినిమం 7 square ఉండాలి. అంటే ఒకవేళ 7 cube అది ఉన్నా అది ఉండొచ్చు, అందులో 7 square సబ్ పార్ట్ కాబట్టి. సో మినిమం 7 square ఉండాలి, మినిమం 5 ఉండాలి. సో అప్పుడు సమ్ అంటే ఏమవుతుంది? దీన్ని ఎలాగో మనం టచ్ చేయం, మినిమం 5 ఉండాలి. సో ఓకే, దిస్ విల్ రిమైన్ యాజ్ ఇస్, కానీ మినిమం ఇప్పుడు 7 square ఉండాలి. 7 square ఒక 7 to the power of 7 to the power of 1 రిమూవ్ చేసాం. గుడ్. సో ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఎంత? 2 into 2 into 1 అంటే 4. సమ్ ఎంత అంటే సేమ్ 3 into 30 into 49 చేయండి. 90 into 49. సో మీకు 9 4 30 4410. ఎంతమ్మా? 4410. గుడ్. సో 4410 వచ్చింది. సో సమ్ ఇస్ 4410 అండ్ ఇది మనకు 4. ఓకే, సో ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మనకు లైక్ వీ హ్యావ్ కవర్డ్ ఆల్ ద కాన్సెప్ట్స్. అంటే సమ్ అండ్ నెంబర్ ద్వారా వచ్చేవన్నీ, అండ్ వీటి ఎక్స్టెన్సిబుల్ కూడా ఉంటాయి. అంటే మనకి ఈ కాన్సెప్ట్ కవర్ అయితే మనకు నెక్స్ట్ లో వాడి క్వశ్చన్స్ ఏంటంటే నెంబర్ ఆఫ్ జీరోస్ అనొచ్చు. నెంబర్ ఆఫ్ జీరోస్ అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ ఎన్ని 10s ఉంటే అన్ని జీరోస్ ఉంటాయి. ఓకే, సో మనం 10 అంటే 5 into 2. సో మనం డైరెక్ట్ గా అడగకపోవచ్చు. ఓకే, వాట్ యునో ద నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ డివిజిబుల్ బై 10 అలాంటివి అడగకపోవచ్చు. లేకపోతే నెంబర్ ఆఫ్ జీరోస్ ఇన్ అన్ ఎక్స్ప్రెషన్ అని అడగచ్చు. బట్ వీ షుడ్ ట్రై టు అండర్స్టాండ్. అంటే దీని ఎక్స్టెన్సిబిలిటీ డైరెక్ట్ కాదు, బట్ దిస్ ఈస్ అన్ ఎక్స్టెండెడ్ లాజిక్ ఆఫ్ వాట్ వీ హ్యావ్ కరెంట్లీ డన్. ఓకే, అది మనం నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం. బట్ అంటే ఫ్యాక్టోరియల్స్ లో నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని వస్తాయి అవన్నీ ఏంటంటే వీటి ఎక్స్టెన్షన్స్ అన్నమాట. బట్ వీ నీడ్ టు బి బిఫోర్ దట్ వీ నీడ్ టు బి వెరీ క్లియర్ అబౌట్ ది సమ్ అండ్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్. ఓకే, సో ఏమైనా డౌట్స్ ఉన్నాయా బిఫోర్ వి క్లోజ్ ద కాల్? బికాస్ ఐ సీ ఇట్స్ టైమ్ ఈస్ ఆల్రెడీ 7:32. సార్ ఎవ్రీథింగ్ ఈస్ క్లిస్టర్ క్లియర్. గుడ్, థ్యాంక్ యూ. సో మీరు వాట్సాప్ గ్రూప్ లో యాక్టివ్ గా ఉండండి. ఓకే, నేను క్వశ్చన్స్ అందులో
పేస్ట్ చేస్తున్నా అండ్ అందులో మీరు యాక్టివ్ గా ఉంటే అదేమవుతుందంటే ఇట్ విల్ ఇన్స్పైర్ అదర్స్. వేరే వాళ్ళు ఇచ్చిన క్వశ్చన్స్ కూడా మనం నేర్చుకోవచ్చు. సో ఇట్స్ ఆల్ కొలాబరేటివ్ లెర్నింగ్ అనమాట. ఇప్పుడు నేను ఒక్కరినే కాకుండా యు ఆర్ ఆల్సో కాంట్రిబ్యూటింగ్ టు ద లెర్నింగ్ థింగ్. సో నేను ఒకవేళ క్వశ్చన్స్ చేస్తే మీరు వాటి ఆన్సర్ యూ ట్రై టు రిప్లై ఇట్. మీకు ఒకవేళ సడన్ గా ఏదైనా క్వశ్చన్ కనపడితే యూ ట్రై టు పేస్ట్ ఇట్ దేర్ సో దట్ అదర్స్ కెన్ సాల్వ్ ఇట్. సో లెట్స్ teach each other and let's learn together. Okay na? So sure for Okay, that. sir. Okay, thanks Amma, have a nice day. Let's meet again Thank I you, think thank you next so much. Friday. Okay, bye. Okay, sir. Bye, sir.